హైదరాబాద్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అందరినీ కూడా భయానికి గురి చేస్తోంది. డైరెక్ట్గా చిన్న గొడవ అయింది అని ప్రేయస్ని చంపి ప్రేయస్ని గోనె సంచిలో తీసుకొని వెళ్ళిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇది హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 21 ఏళ్ల యువతి రెహానా అనే హత్య అంటే ఆ అమ్మాయి అయితే హత్యకు గురైనట్లుగా తెలుస్తోంది. ఇక రెహానా హత్య కేసులో అహ్మద్ అలియాస్ తోటపై అయితే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెహానా అహ్మద్ వీళ్ళిద్దరు కూడా బాలాపూర్లోని కేకే హై ఫంక్షన్ హాల్లో అయితే పనిచేస్తున్నట్లుగా సమాచారం. అర్ధరాత్రి సమయంలో వీరిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం అయితే జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే రెహానా హత్యకు గురైనట్లుగా ప్రాథమికంగా పోలీసులు గుర్తిస్తున్నారు. ఇక హత్య అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి తరలించేందుకు అహ్మద్ ప్రయత్నిస్తున్నట్లుగా అక్కడ సమాచారం చాలా క్లియర్గా అందింది పోలీసులకు. అయితే ఈ విషయాన్ని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వెంటనే గ్రహించి పోలీసులకైతే చెప్పడం జరిగింది. అయితే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక రెహానాకు అసలు ఎవరు హత్య చేశారు, ఎలా హత్య చేశారు, హత్య చేయడానికి కారణం ఏంటి అన్నది పోలీసులు అయితే వాళ్ళ వేలో అయితే వాళ్ళు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అహ్మద్ని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది పోలీసులు. అతడి నుంచి కీలక వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పోస్ట్మార్టం నివేదిక తర్వాత వచ్చే యువతి మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అధికారికంగా పోలీసులు వెల్లడించే వివరాలు ఆధారంగానే హత్యకు అసలు కారణం అలాగే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నిర్ధారించి బయటికి చెప్పే అవకాశం అయితే ఉండొచ్చు. బట్ ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇది ఒక కేకే హై అనే ఒక ఫంక్షన్ హాల్, ఇది బాలానగర్లో ఉంది. అయితే దీంట్లోనే పని చేసే వాళ్ళు అహ్మద్ అండ్ ఆల్సో రెహానా. సో వీళ్ళిద్దరు కూడా ముస్లిమ్సే. సో వీరిద్దరికి కూడా రెహానాకి వచ్చేసి 21 సంవత్సరాలు. సో వీళ్ళిద్దరు కూడా కొన్ని రోజులుగా వీళ్ళు ప్రేమలో ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. అయితే ఈ ప్రేమ వ్యవహారం కాస్త ఏదో చిన్న చిన్న గాలివానలాగా వచ్చే ఒక మెల్లిమెల్లిగా మారి ఒక తుఫాను లాగా మారి వీళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవ అయితే తీవ్ర స్థాయికి ముదిరింది అన్నట్లుగా అక్కడ స్థానికులంతా కూడా చెప్తున్నారు. అయితే ఆ గొడవ కాస్త పెద్దగా అయిన తర్వాతే ఇప్పుడు ఈమె మృతి చెందడం, అలాగే తను మృతి చెందిన తర్వాత ఒక అంటే చాలామంది అక్కడ ఘటనా స్థలంలో ఇప్పుడు ఒక ఫంక్షన్ హాల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా అయి ఉండొచ్చు, అక్కడ చాలామంది చూశారు, అక్కడ ఆ గొడవను చూశారు. ఆ గొడవను చూసిన తర్వాత ఎవరైనా సరే అంత పెద్ద గొడవ జరిగింది అంటే అప్రమత్తంగా ఉండాలి అని అనుకుంటారు, అప్రమత్తంగా ఉండేలా చూసుకుంటారు ఆ అమ్మాయిని. అయితే ఈ క్రమంలోనే అసలు ఆ అమ్మాయిని ఒక గోనె సంచిలో తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇలా జరిగింది, ఇలా ఏదో జరిగింది, సో ఎగ్జాక్ట్లీ తెలియదు బట్ ఇలా జరిగింది అని చెప్పేసరికి అంటే ఆల్రెడీ అంత పెద్ద వివాదం, అంత పెద్ద గొడవ జరిగింది కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని స్థానికులు అయితే ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వెంటనే పోలీసులు అయితే వచ్చారు. పోలీసులు వచ్చి అక్కడ ఏం జరిగింది అన్నది విచారిస్తే మాత్రం అమ్మాయి అయితే చనిపోయింది. దాని తర్వాత అమ్మాయిని పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కి అయితే పంపించారు. సో అసలు ఇప్పుడు ఈ అహ్మద్ అలియాస్ తోట అసలు ఇతను ఏం చెప్పాలి అనుకుంటున్నాడు, అసలు ఏం చెప్పబోతున్నాడు అనేది ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే ప్రేయస్తోని గొడవైంది, ప్రేయస్ని చంపేసి వెళ్ళిపోయాను అని డైరెక్ట్గా చెప్తాడా, లేకపోతే ఇంకా ఏమైనా స్టోరీస్ అల్లే ప్రయత్నం చేస్తాడా అన్నది మాత్రం తెలిసే అవకాశం ఇంకా కొద్దిసేపట్లో అయితే ఉండొచ్చు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ పోస్ట్ మార్టం రిజల్ట్స్ ఏవైతే వస్తాయో సో దాన్ని ఆధారంగా అయితే అసలు ఇతను చెప్పిన సమాచారం ఏదైతే ఉందో అది కరెక్ట్గా చెప్పాడా లేదా ఏంటా అన్నదైతే మనకు తెలుస్తోంది. సో చిన్న చిన్న గొడవ కావచ్చు, లేకపోతే పెద్ద గొడవ కావచ్చు, లేకపోతే అసలు ఎంతటి మిస్టేక్ అయినా సరే, ఎంత పెద్దటి గొడవ అయినా సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇలా మనుషులు చంపేసుకోవడాలు ఏదైతే ఉంటుందో అది నిజంగా ఒక దారుణ సంఘటన అని చెప్పొచ్చు. చిన్న చిన్న విషయాలకి కూడా ఎవరు కూడా ఓపిక పట్టుకోవట్లేదు. చాలా సీరియస్గా ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్గా తీసుకొని ఇలాంటి ఘాతుకాలకి అయితే పాల్పడుతున్నారు. సో మీ అందరికీ నేను ఇచ్చేది ఒకటే సలహా, మీరు కనీసం బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎవరితో అయినా సరే మీరు తగాదాలు పెట్టుకోకండి. ఎందుకంటే అసలు ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా, లేకపోతే ఇంకేదైనా తీసుకున్నారా, వాళ్ళు అసలు నార్మల్ స్టేజ్లోనే ఉన్నారా, లేకపోతే అసలు వాళ్ళు సైకోపాతుల, వాళ్ళ దగ్గర గన్ ఉందా, లేకపోతే వాళ్ళ దగ్గర కత్తి ఉందా, మనకేది తెలీదు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఎవరన్నా అనగానే మనం సీరియస్ అయ్యామనుకో, మన దగ్గర ఉన్న కత్తి తీసి ఇలా
కోసెస్ వెళ్ళిపోతున్నారు. అలా జరుగుతోంది. సో చిన్న చిన్న సంఘటనలకు చిన్న మీరు ఓపిక పట్టుకోకపోతే ఇలాంటి ఘాతుకాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఎదుటి వాళ్ళు ఎలా ఉంటున్నారు అన్నది మనం ఇంకా పట్టించుకోకుండా మనమైతే కొంచెం జాగ్రత్తగా ఉండడానికి అయితే ప్రయత్నించండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్.